మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చూసింది. జల్పల్లి ఇంట్లో నివాసం ఉంటున్న మంచు మనోజ్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని జిల్లా మ్యాజిస్ట్రేట్కు నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లి నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఆస్తులను ఖాళీ చేయించి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ మోహన్ బాబు ఆస్తులపై పోలీసుల నుండి నివేదిక తెప్పించుకున్నారు. జల్పల్లి ఇంట్లో నివాసం ఉంటున్న మనోజ్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, మంచు ఫ్యామిలీ వివాదంలోనే మరొక ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పొచ్చు. జల్పల్లి ఇంట్లో నివాసం ఉంటున్న మంచు మనోజ్కి ఏదైతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు అయితే జారీ చేశారు. తన ఆస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలంటూ కూడా జిల్లా మెజిస్ట్రేట్ కు నటుడు మోహన్ బాబు అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే జల్పల్లి నివాసంలో కొందరు ఏదైతే ఆక్రమించుకున్నారని మోహన్ బాబు ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. తన ఆస్తులను ఖాళీ చేయించి ఇవ్వాలంటూ కూడా ఇటు మోహన్ బాబు కలెక్టర్ అయితే కోరడంతో కూడా మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. మోహన్ బాబు ఆస్తులపై పోలీసుల నుంచి నివేదిక కూడా తీసుకున్నారు. జల్పల్లి ఇంట్లో ఉంటున్న నివాసం ఉంటున్న మనోజ్ కి అయితే ప్రస్తుతం కలెక్టర్ నోటీస్ అయితే జారీ చేశారు. ఆ నివాసంలోని ఖాళీ చేయాలంటూ కూడా ఏదైతే కలెక్టర్ నోటీస్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మంచు ఫ్యామిలీ వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటు మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ మధ్య ట్విట్టర్ వారు కూడా జరుగుతున్నాం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా మంచు మనోజ్ కూడా ట్విట్టర్ లో ఒక మెసేజ్ అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ వివాదానికి సంబంధించి సానుకూలంగా చర్చించుకుందాం రమ్మంటూ కూడా ఏదైతే మంచు మనోజ్ ఒక ట్విట్ అయితే చేశాడో, అలాగే మరొక పక్క నిన్న మొన్న కూడా ఇటు ట్విట్ వారు కొనసాగింది. ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం జల్పల్లి నివాసం దగ్గర మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే మోహన్ బాబు కుటుంబంలోని ఇటు ఆస్తి తగాదాలు ఏదైతే ఒక్కసారిగా తారస్థాయికి అయితే చేరింది. ఈ నేపథ్యంలో ఇటు రాచకొండ కమిషనరేట్ పోలీస్ పరిధిలో కూడా కొన్ని కంప్లైంట్లు కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం ఏదైతే జల్పల్లి నివాసంలో ఇటు మనోజ్ కూడా నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు ఈ రోజు జిల్లా కలెక్టర్ ని ఆశ్రయించి దీనికి సంబంధించి తన ఇంట్లో ఆక్రమించుకుని ఉంటున్నారంటూ కూడా వాళ్ళని ఖాళీ చేయించాలంటూ కూడా ఒక ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ కూడా దానిపై అనుకూలంగా స్పందించి పోలీసుల దగ్గర నుంచి కూడా ఒక నివేదికగా తెప్పించుకున్న తర్వాత ఇటు జల్పల్లి ఇంట్లో నివాసం ఉంటున్న మనోజ్కి అయితే కలెక్టర్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.